రాజకీయం అంటే ఏంటి, ఓటు వాల్యూ ఏంటి? ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. పూర్వం ఎంతో మంది రాజులు, మరెన్నో రాజ్యాలు ఉండేవి. ఒక్క రాజ్యం ఏర్పడాలంటే ఎన్నో యుద్ధాలు, ఇంకెన్నో ప్రాణత్యాగాలు, మనుషులతో పాటు నోరు లేని జీవాలను కోల్పోయి ఒక్క రాజ్యం ఏర్పడేది. అలా ఏర్పడిన రాజ్యంలో ఆ రాజుకు నచ్చిన విధంగా పాలన ఉండేది. ఆ తర్వాత పరాయి పాలన వచ్చింది. భరించాం, చివరికి తిరగబడ్డాం. ఈ ప్రయాణంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు కోల్పోయాం. మన దేశం అంతా ఒకటై స్వతంత్రం సంపాదించుకున్నాం. రోజులు మారాయి, ప్రజలు మారారు, ప్రజాభిప్రాయాలు మారాయి. ప్రజాభిప్రాయం మేరకు పాలన ఉండాలని మనం ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాం. స్వతంత్రం రాకముందు ఎలా ఉన్నామో, ప్రజాస్వామ్యం రాకముందు ఎలా ఉన్నామో, అదే స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాక అంతకంటే దారుణంగా ఉన్నాం. అంటే మీరు నమ్మరేమో, అందుకే కొన్ని ఉదాహరణలతో మీ ముందుకు వచ్చాను. 6 దశాబ్దాలు దాటిపోయింది. నేను కళ్ళతో చూసిన నిజం చెప్తాను. నేను జనాభా లెక్కల కోసం నేను టీచర్గా పనిచేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక లంబాడి తల్లి తండాలోకి వెళ్ళి ఆమె గుడిసెలోకి వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్ళేసరికి ఆ తల్లి 3 నెలల పసిబిడ్డకు పాలిస్తోంది. అయితే తన పాలు ఇవ్వడం కాదు, పక్కన కళ్ళు ముద్దలో ఉన్నటువంటి కళ్ళును ఆ 3 నెలల పసిగుడ్డికి చెంచాలతో తాపిస్తుంది. నేను కదిలిపోయి, అంత చిన్న బిడ్డకి కళ్ళు తాపిస్తున్నావు, అది ఆరోగ్యం పాడు కదా, ఇలా ఎలా చేస్తున్నావు అంటే, నా దగ్గర పాలు లేక కాదన్నా, వాడి కడుపు నిండా పాలిచ్చే పాలు నా గుండెల్లో ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు వెళ్ళి రాత్రికి రావాలి, మధ్యలో వాడు లేచి ఏడ్చి ఊపిరి బట్టి చచ్చిపోయినా చూసే దిక్కు లేదు కాబట్టి వాడు నిద్రలో ఉండాలని నేను ఈ కళ్ళు తాపిస్తున్నానన్నా అని ఆ తల్లి. 60 ఏళ్ల తర్వాత కూడా ఒక లంబాడి తల్లి తన బిడ్డకు కడుపు నిండా పాలిచ్చుకోలేని పరిస్థితి ఇవాళ కూడా ఉందంటే అన్న చెప్పినట్టు ఏమి మారింది. పెద్దవారైన సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్టు ఇంకా గిరిజన లంబాడి తల్లి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాదంటారా? ఎలా నిండుతుంది ఆ పసిపాపల కడుపులు, ఎలా తీరుతాయి ఇలాంటి తల్లిదండ్రుల కడుపు కోతలు. వీటన్నిటికీ కారణం అవినీతిమయమైన రాజకీయ నాయకులు.
500 రూపాయలకి బిర్యానీ పొట్లాలకి మీ ఓటు అంటే మీ మీద 5 సంవత్సరాల పెత్తనాన్ని అమ్ముకొని బానిసలవుతున్నారు. అంటే సంవత్సరానికి 100. ఒక్క రోజు కూలికి వెళ్తే 400 వస్తున్నాయి. 90 సంవత్సరాలు నిండిన అన్నా హజారే ముసలివాడైన యువకుడిలా ముందుకు వస్తే ఉడుకు నెత్తురు ప్రవహించే 18 ఏళ్ల యువత 90 సంవత్సరాల ముసలివాడిలా నాకెందుకు అనుకొని ఉండిపోతే ఇంకెప్పుడు ఇంకెక్కడ అభివృద్ధి మాట దేవుడెరుగు. ఒక్క ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద ఏ భయం లేకుండా నడవగలిగితే అప్పుడే నిజమైన స్వతంత్రం అని అన్నారు. కానీ ఇప్పుడే ఎలా ఉంది పరిస్థితి? ఇందుకు ఒక ఉదాహరణే నిర్భయ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఎంత దారుణంగా ఎంత క్రూరంగా జరిగిందో అందరికీ తెలిసిందే. నిర్భయ్ ఒకటే కాదు, నిన్న హనుయ కేసు కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, ఇవన్నీ పోవాలంటే కఠినమైన చట్టాలు రావాలి. అవి రావాలంటే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. మనం ఎంత దారుణంగా తయారయ్యామంటే ఫ్రీ అంటే చాలు వెళ్ళి ఓటేస్తాం. పనికిరాని పథకాలని గొప్ప పథకాలు అనుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 1 నుంచి మనం 2 రూపాయల కిలో బియ్యం ఏదైతే ఇస్తున్నామో దాన్ని 1 రూపాయే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరిగింది. 1 రూపాయి కిలో బియ్యం అంట. విన్నారా? ఆ పథకం పేదల ఆకలి తీరుస్తుందా? ఆ పథకం పెట్టిన నాయకుడిని ఆ బియ్యంతో వండిన అన్నాన్ని ఒక్కరోజు తనను తిని బ్రతకమనండి, వాళ్ళ పిల్లలకు తినిపించమనండి. వాళ్ళేమో కిలో 100 రూపాయల బియ్యం, మనకేమో పురుగులు పట్టిన బియ్యం. వాళ్ళకి బెంజి మనకి గెంజినిలా ఒక్కసారైనా ఆలోచించారా? 30 సంవత్సరాల క్రితం పథకాలు ఇప్పుడెలా ఉపయోగపడతాయి? కాబట్టి మన అందరం ఫ్రీ పథకాలు మాకొద్దు. మా కాళ్ళ మీద మేము నిలబడి సంపాదించుకునేలా చేసే నాయకుడికి ఓటు వేస్తామని చెప్పండి. ఈ మధ్య 8 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపెట్టిన తెలంగాణ అంశం. ఏది ఏమైనా ప్రాంతాలుగా విడిపోయాం, అన్నాదమ్ముల్లా కలిసి ఉంటాం అని అంటున్న ప్రజల గొప్పవాళ్ళు. తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజల ఆ ఆనందంలో ఉండిపోకుండా ఇంకా అభివృద్ధి చేయగల నాయకుని ఎన్నుకోవాలి. ఒక్క హైదరాబాద్ను చూసి ఇది చాలు అని అనుకోకుండా 10 జిల్లాలని ఒక్కొక్క హైదరాబాద్లా చేసే నాయకుని ఎన్నుకోవాలి. ఇక ఆంధ్ర ప్రజలకు ప్రధాన ఆర్థిక బలమైన హైదరాబాద్ లేదు. సో ఆంధ్ర నిర్మాణం పునాది నుండి జరగాలి. కాబట్టి అవినీతి అనే మచ్చలేని నాయకుణ్ణి, ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించగల నాయకుణ్ణి ఎన్నుకోవాలి. ఒకప్పుడు గుజరాత్ ఎలా ఉంది, ఇప్పుడెలా అభివృద్ధి చెందింది? ఇది కేవలం మోడీ గొప్పతనం కాదు. అక్కడ ప్రజలు ఎంతో తెలివిగా ముందు చూపుగా వ్యవహరించి అభివృద్ధి చేయగల నాయకుని ఎన్నుకున్నారు. మిగతా రాష్ట్రాల ప్రజలు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళను కూడా భారీగా గెలిపిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య ఓటు అనేది ప్రజల దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం. కానీ ఎంతమంది దాన్ని వినియోగిస్తున్నారు? ఓన్లీ 54% ప్రజలు మాత్రమే. ఇండియా మొత్తం మీద ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే దేశానికి. ఈ 54%లో గెలిచిన పార్టీకి వచ్చే ఓట్ల శాతం 20%. అంటే మన దేశాన్ని 20% ఎలా ఉండాలో డిసైడ్ చేస్తున్నారు. మద్యం మత్తులో పచ్చనోటుకు బానిసై ఓటు వేసి మీ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల భవిష్యత్తుని మీరే తాకట్టు పెడుతున్నారు. మా కులం మా మతం వాడని ఓటు వేస్తే భారతదేశం అనే జాతి దానిలో కలిసిపోతే ఇంకెప్పుడు అభివృద్ధి? రండి, కదిలి రండి, ఉద్యమిద్దాం. అవినీతి చేసిన వాడిని అక్కడే నిలదీద్దాం. ఉద్యమం చేసేది రోడ్డు మీద కాదు, అవినీతి మీద. ఈ ఉద్యమం చేసేది మరణాయుధాలతో కాదు, ఓటు అనే బ్రహ్మాస్త్రంతో. సామాన్యుల మీద కేసులు పెట్టడానికి రెడీ. వేల కోట్లు దోచేసే వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడో వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి కుదరలేదు కాబట్టి అరెస్ట్ చేయిస్తారు, సిబిఐని ముందుకు పెడతారు. కానీ మరి ఏమవుద్దో ఏమో తెలియదు నాకు. ఏదైనా అంటే అందరూ బాధపడతారు. సిబిఐ కేసులు పెడతారు, వేల కోట్లు దోచేశారు అని వీళ్ళేరా చెప్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమంటారు? వాళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు, పర్లేదు, అదే సిబిఐ చెప్తుంది. అది వాళ్ళు చేసేది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక చట్టం, వాళ్ళకి అనుకూలంగా ఉంటే పర్లేదు, నువ్వు దోపిడీ చేసుకోమా, ఏం పర్లేదు. అది కాంగ్రెస్ నాయకులు చేసేది. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా అయ్యారా మళ్ళీ వదిలేస్తారు. దీనికి ఎవరు బలవుతారు? ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ వ్యక్తులు.
వాళ్లే పోరాటం చేయమని ముందుకు పంపిస్తారు. పోరాటం చేసిన తర్వాత ఏమంటారు? మాకు రాజీ పడిపోయాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి 9 నెలలు ఇళ్లలో కూర్చోబెడతారు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని. దానికి ఈ మధ్యన ఒక సిబిఐ అధికారే నిదర్శనం. పేదవాడు బ్రతకడానికి కష్టపడుతున్న సమయంలో అవినీతి అనే ఊబిలో మన రాష్ట్రం, దేశం కూరుకుపోయి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వారి పాదాల మీద పెడుతున్న తరుణంలో ప్రజలందరూ దేవుడా ఇక మా పరిస్థితి మారదా అనుకునే సమయంలో పెద్దాయన అన్నగారు పార్టీని స్థాపించటం జరిగింది. తనను అభిమానించి తాను ఇంతటి వాడవడానికి కారకులైన తెలుగు ప్రజలు అరాచకత్వంలో అల్లాడిపోతున్న దృశ్యం ఆయన్ని కలచివేసింది. ఈ దుర్భర పరిస్థితికి కారకులు కుహనా రాజకీయ నాయకులేనని గ్రహించి తన శేష జీవితాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేయదలచి ఒక నూతన పార్టీ స్థాపన ద్వారానే ఇది సంభవమని నిర్ణయించుకుని 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి, అన్నాస్తుల అక్కండరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. మంగళాక్షరం. జనం మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో, జనానికి ఆయన మీద ఎంత నమ్మకం ఉందో ఆ ఎలక్షన్స్ లో చూపించారు. ఫలితంగా 1983 జనవరి 9వ తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజా శ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి అన్నాత్తుల అర్థాకలి బాధలు తీర్చారు. సగం ధరకే కట్టుబట్టలను అందజేసి చిరుగు బ్రతుకుల చింకిపాతల జీవులను బాగు చేశారు. పక్కా గృహ నిర్మాణాలను చేపట్టి పేద ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించారు. ప్రతి కార్యకర్త ప్రజల మన్ననలు పొందాలి అని ప్రణాళిక. అన్నగారు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడితే ఆయన వారసత్వంగా వచ్చిన చంద్రబాబు అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచాలలో అన్ని దేశాలు గుర్తించేలా చేశారు. కానీ ఆ తరువాత మనం ఓ పెద్ద తప్పు చేసి అరచేతిలో మాయ చూపించిన అవినీతి పరులకు, ఫ్యాక్షనిస్టులకు సీఎం పీఠాన్ని అందించాము. వారు అభివృద్ధి మరచి లక్షల కోట్లని నొక్కేశారు. ఇప్పుడు మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను మోసగిస్తున్నారు. ఇప్పుడు ఏలుతుండ్రు చిల్లర నా కొడుకులు, పదవి కోసం పాకులాడే కంతిరి నేతలు, ప్రజలంటే గొర్రెలని అనుకునే కొందరెడవలు, తన వాళ్ళే ఎదగాలని అనుకుని పెట్టె చిచ్చును. ఎవ్వడైనా ఒక్కడైనా ఆపనే ఆపడా, ఇక్కడీసి తప్పు ఇదని చెప్పనే చెప్పడా. ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైంది. అది కేవలం సమైక్యం అంటూ విభజన కోరుకున్న నాయకుల వల్ల. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు లాంటి మేధాశక్తి, చాణక్యత, అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడు కావాలి. మన అభివృద్ధికి కావలసిన నిధులు కావాలంటే కేంద్రంలో మన మీద ఆధారపడే మరియు మనకు ఆర్థిక సహాయం చేయగల పార్టీ బీజేపీ పార్టీ. అంతేగాక
అభివృద్ధి అంటే మోడీ అనే పదం వినపడుతున్న ఈ రోజుల్లో మోడీకి సపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం. ఇప్పుడు భారతదేశంలో సగానికి పైగా యువత ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారు యువత రాజకీయాల్లోకి రావాలి అని పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో ఒక్క యువకుడు తాను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు. ఆయనే జయదేవ్ గల్లా. జయదేవ్ గారు తన చదువును పూర్తి చేసి యుఎస్ఏలో ఒక జాబ్ చేశారు. లక్షల్లో జీతాలొస్తున్నా ఏదో తెలియని వెలితి. తాను పుట్టిన ఆంధ్ర ప్రాంతానికి ఏదైనా చేయాలి అనే తపనతో ఆంధ్ర వచ్చి అమరాన్ బ్యాటరీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ లాంటివి స్థాపించి వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. వీరికి ప్రజల మీద ప్రేమ ఇప్పుడు పుట్టింది కాదు, ఇది వారి రక్తంలోనే ఉంది. జయదేవ్ గారి తాత పాతూరి రాజగోపాల నాయుడు. ఈయన రైతు పక్షపాతి. 6-7 లోక్సభల్లో గెలిచి రైతుల సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప నేత. ఆయన తరువాత వారసత్వంగా గల్లా అరుణకుమారి గారు కాంగ్రెస్లో ఎన్నో ఉన్నతమైన మంత్రి పదవులను అలంకరించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్లో ఉండలేక అభివృద్ధి చేయగల చంద్రబాబుతో కలిశారు. ఇలాంటి చరిత్ర ఉన్న జయదేవ్ గారు మన గుంటూరు జిల్లా నుండి ఎంపీగా మన అభ్యర్థిగా ముందుకొచ్చారు. ఆయన్ను గెలిపిస్తే ఎన్నో పరిశ్రమలను స్థాపించి ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు. పేదోళ్ళందరికీ పక్కా ఇల్లు పెట్టిస్తారని కదా ప్రభుత్వానికి, మేము పేదోళ్ళ కనపడలేదు. ఏ రూపాయి లేదంటారు, ఎక్కడ చూడరు, మాట్లాడరు. ఎవరిని అడిగినా అక్కడ కాదమ్మా ఇక్కడికి పోయి, ఇక్కడికి కాదమ్మా హాస్పిటల్లోనే మా ప్రాణాలు పోతున్నాయి. చదువు మానేసిన తర్వాత సిటీకి వచ్చాను. సిటీకి వచ్చి ఎన్నో ఉద్యోగాలు చేశాను తప్పితే నాకు ఇంతవరకు మెరుగైన ఉద్యోగం లభించలేదు. మా డ్వాక్రా సంఘాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయి. కాంగ్రెస్ పాలనలో మేమంతా కూడా రైతాంగం కుదేలైపోయాం. నేను బండి గుంతల్లో పడి నేను బండి సర్వీసింగ్కి ఇస్తే దగ్గర 1500-2000 అవుతుంది సర్వీసింగ్కి ఇచ్చినప్పుడల్లా. కొన్ని నీళ్లు కూడా మాకు తాగడానికి కూడా వస్తలేదు. ఒక పేదవాడికి జ్వరం వచ్చిన మందు వెళ్ళేవా ఇవ్వడానికి ఠికానా లేని ఈ ప్రభుత్వాలని భూస్థాపితం చేయవలసిన అవసరం సామాన్యులకు ఎంతైనా ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో ప్రొద్దున కరెంటు పోయిందంటే తిరిగి మా కరెంటు రానే రాదు. వచ్చినా అదొక గంట మాత్రమే ఉంటుంది. ఫీజులు పెరిగిపోయాయి. ఎంత చదువుకున్నా కానీ ఉపాధి అవకాశాలు లేవు. నిత్యావసర వస్తువుల ధరలు రోజుకి పెరిగిపోతున్నాయి. Women have gone through atrocities and harassment, be it at work, be it in an auto rickshaw or be it on the road. కానీ గత 10 సంవత్సరాల నుంచి మాకు రుణాలు సరిగ్గా అందటం లేదు. కరెంటు కూడా ఉండటం లేదు. కరెంటు ఛార్జెస్ కూడా పెంచేశారు. పండినటువంటి పంటకేమో గిట్టుబాటు ధర లేదు. I demand for my city to be safe. హాస్పిటల్ చూసేవాళ్ళు లేక పోగొట్టుకున్నా. పంటలు పండించడానికి సాగునీరు రాదు. I demand for women to be safe in the city. కరెంటు కష్టాలు ఇంకోవైపు. హాస్పిటల్ చూసి చెంది అసలు పట్టించుకొని చేయి పట్టుకోరు. రూపాయి ఇస్తే చేయి పట్టుకుంటున్నారు, లేకపోతే లేదు. ఈ వాటి కాదమ్మా ఇంకొక వాటి పో అంటారు. ఎంతసేపు తిరిగామండి, మాకు చదువు సంధ్య లేదు. రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం, లాభసాటి వ్యవసాయానికి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా గ్రామ సంఘాలకు భవనాల నిర్మాణం, స్వయం సహాయక సంఘాల పటిష్టత. మహిళా రక్షణ, మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో రక్షణ పొందేందుకు ఒక టోల్ ఫ్రీ ఫోన్ నంబర్, ఫోన్ చేసిన వెంటనే 5 నిమిషాల్లో పోలీసు భద్రత, మద్యం బెల్టు షాపుల రద్దు. ఎన్టీఆర్ సుజల పథకం, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్, ప్రతి వీధిలోనూ ఒక ఉచిత మంచినీటి పంపు, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో రక్షిత మంచినీటి పథకాలు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ, ప్రతి కళాశాలలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం మరియు ప్లేస్మెంట్ సెల్, ప్రతి జిల్లాలో పోటీ పరీక్షలకై ఎన్టీఆర్ స్టడీ సర్కిల్స్.
1000 నుండి 2000 రూపాయల వరకు నిరుద్యోగ భృతి. ప్రతి కుటుంబానికి సొంతిల్లు. ఇల్లు లేని వారందరికీ 1,50,000 రూపాయలతో గృహ నిర్మాణం. 5 ఏళ్లలో గుడిసే లేని రాష్ట్రం. ప్రతి ఇంటికి మంచినీరు, మరుగుదొడ్డి. మధ్యతరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం, శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధి. రైతులకు ఉచిత విద్యుత్తు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు. గృహ పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. వ్యవసాయ పంపు సెట్లకు 75% రాయితీపై సోలార్ పరికరాలు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య. ఇంటర్మీడియట్ వరకు బాలబాలికలకు ఉచిత సైకిళ్ల మంజూరు. గ్రామీణ విద్యా సంస్థలు, బస్టాండ్లలో ఉచిత వైఫై సౌకర్యం. మధ్యాహ్న భోజన పథకం 10వ తరగతి వరకు పటిష్టంగా అమలు. ఎన్టీఆర్ సమగ్ర ఆరోగ్య రక్ష. ప్రతి పేద కుటుంబానికి డబ్బు చెల్లించనక్కర లేకుండా వైద్య పరీక్షలు, చికిత్స కొరకు హెల్త్ కార్డులు. ముఖ్యమైన అన్ని వ్యాధులకు పథకంలో చోటు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక వసతులు, ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ సదుపాయాలు. ప్రతి మండల కేంద్రంలోనూ, ప్రతి వార్డులోనూ ఒక ప్రభుత్వ చౌక ధరల జనరిక్ మందుల షాపు. వృద్ధుల సంక్షేమం కొరకు పింఛన్లు, వృద్ధాశ్రమాలు. వృద్ధాప్య పింఛను 1000 రూపాయలకు పెంపు. ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం. వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా పథకం. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 50% రాయితీ. అన్న ఎన్టీఆర్ క్యాంటీన్. పట్టణాల్లో నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం. తిరిగి తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు వచ్చి మాకు నీళ్ళ సౌకర్యం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. టైము సిబిఎన్కే ఓటేయాలనేది నేను డిసైడ్ అయ్యాను. చంద్రబాబు గారి నాయకత్వం చారిత్రక అవసరం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. భద్రతా భవిష్యత్తు కోసం బాబు గారు రావాలి. వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తామని మేము ఎంతగానో కోరుకుంటున్నాము. వెనక మీ మామగారు బతికిచ్చారు, మళ్ళీ మీరు రండి. చంద్రబాబు రావాలా, మా బతుకులు మారాలా? కాబట్టి మనం జయదేవ్ గారిని గెలిపించి, అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను గెలిపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తారని ఆశిస్తూ మీ నరేంద్ర కుమార్, ఏనుగంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త.